प्यारे छात्र और छात्रा सबको सादर प्रणाम। मैं तुम्हारे पाशा गुरुजी हिंदी पंडित के रेड्डी हाई स्कूल तिलकपल्ली। नवीं कक्षा के द्वितीय भाषा हिंदी पुस्तकें जल्दी से जल्द ओपन कीजिए। पृष्ठ संख्या 41। जल्दी से जल्द पुस्तकें ओपन कीजिए। नवीं कक्षा के पृष्ठ संख्या 41, पेजी नंबर 41। इकाई 3 में पाठ 8। पाठ का नाम यह है कि यक्ष प्रश्न। यह पाठ एक कहानी है। ओके, यक्ष प्रश्न नामक पाठ 50% कंप्लीट किया मैंने यस्टरडे। और दूसरा पाठ को देखिए, पेज नंबर 42। ओके, तो देखिएगा, नकुल पानी पीने के लिए वहाँ तैयार होता है। నకులుడు నీరు త్రాగడానికి సిద్ధపడతాడు। ఐ नकुल, पानी पीने का दुस्साहस ना करें। सावधान, पहले मेरे प्रश्नों के उत्तर दो। ఓ నకులుడా, నీరు త్రాగే మొండి ధైర్యం చెయ్యవద్దు। జాగ్రత్త, మొదట నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వు అని ఒక పెద్ద కంఠస్వరము వినపడింది. ఎవరికి? నకులుడికి. नकुल चेतावनी की परवाह ना करके पानी पीने लगा। नकुल चेतावनी की परवाह ना करके पानी पीने लगा। నకులుడు హెచ్చరికను లక్ష్య పెట్టక నీరు త్రాగసాగెను. చతావని అంటే కాషన్, హెచ్చరికని లెక్క చేయకుండా నీరు త్రాగడం మొదలుపెట్టాడు. పానీ పీతే హీ వహ భూమి పర్ గిర్ పడా. నీరు త్రాగగానే అతడు నేల మీద పడిపోయెను. बहुत देर नकुल के न लौटने पर युधिष्ठिर को चिंता सताने लगी. చాలా సేపటి వరకు నకులుడు తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరునికి దిగులు కలిగినది. उन्होंने उसकी खोज में बारी बारी से सहदेव, अर्जुन और भीम को भेजा. చాలా సేపటి వరకు నకులుడు తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరునికి దిగులు కలిగినది కాబట్టి ఆయన అతనిని వెతుకుటకు ఒకరి తర్వాత ఒకరిని, సహదేవుడిని, ఆ తర్వాత అర్జునుడిని మరియు భీముణ్ణి పంపెను. ముందుగా సహదేవుడు వెళ్ళెను. సహదేవుడు కూడా రాలేదు. సేమ్ నకులుడికి ఏ విధంగానైతే జరిగిందో సహదేవునికి అలాగే జరుగుతుంది. సహదేవుడు రాకపోయేసరికి అర్జునుడిని పంపిస్తాడు. అర్జునునికి కూడా సేమ్ అదే పరిస్థితి. ఆ తర్వాత భీముణ్ణి పంపిస్తాడు. భీముడు కూడా తిరిగి రాడు. यक्ष की चेतावनी की उपेक्षा करते हुए सभी ने सरोवर तट पर प्यास बुझाने का प्रयास किया और नकुल की भांति धरा पर गिर गए. యక్షుని హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తూ అందరూ సరోవరం ఒడ్డున దాహం తీర్చుకునే ప్రయత్నము చేసి నకులుని వలె నేల మీద పడిపోయిరి. जब कोई भी लौटकर ना आया तो युधिष्ठिर स्वयं चिंतित अवस्था में उनकी खोज में निकल पड़े. ఎవ్వరూ తిరిగి రాకపోయేసరికి యుధిష్ఠిరుడు స్వయంగా దిగులు పడుతూ వారిని వెతుకుతూ వెళ్ళెను. तृषा से व्याकुल युधिष्ठिर पहले अपनी प्यास शांत करने के लिए सरोवर की ओर गए. దాహంతో ఆందోళన పడుతున్న యుధిష్ఠిరుడు మొదట తన దాహాన్ని తీర్చుకొనుటకు సరోవరము వైపు వెళ్ళెను. वहीं युधिष्ठिर को अपने भाई धरा पर पड़े दिखाई दिए. అక్కడ యుధిష్ఠిరునికి తన సోదరులు నేల మీద పడి ఉండటము కనిపించినది. जैसे ही वे आगे बढ़े तो उन्हें भी वही आवाज सुनाई दी. ఆయన ముందుకు రాగానే అదే కంఠస్వరము వినిపించినది. सावधान, तुम्हारे भाइयों ने मेरी चेतावनी की ओर ध्यान नहीं दिया. జాగ్రత్త, నీ సోదరులు నా హెచ్చరికను వినలేదు.
ఇస్లియే ఉన్కి యహ దశా హుయే, అందువలన వారికి ఈ స్థితి ఏర్పడినది. यदि तुम पानी पीना चाहते हो तो पहले मेरे प्रश्नों के उत्तर दो, फिर अपनी प्यास बुझाना. నీవు నీరు త్రాగాలి అనుకుంటే మొదట నా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వు, ఆ తరువాత నీ యొక్క దప్పిక తీర్చుకో. युधिष्ठिर ने कहा, श्रीमान आप प्रश्न कीजिए, मैं उत्तर देने के लिए तैयार हूँ. అప్పుడు యుధిష్ఠరుడు అంటున్నాడు ఏమని అంటే, అయ్యా మీరు ప్రశ్నలు అడగండి, నేను సమాధానములు చెప్పడము కొరకు సిద్ధముగా ఉన్నాను అని అనెను. ఇప్పుడు చూద్దాం ఆ ప్రశ్నలు ఏంటో. పేజీ నెంబర్ 43. యక్ష భగవంతుడు ప్రశ్నలు అడిగితే పాండవులలో పెద్దవాడు అయినటువంటి ధర్మరాజు అనగా యుధిష్ఠరుడు సమాధానములు చెబుతున్నాడు. రైట్. ఫస్ట్ క్వశ్చన్. యక్ష మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మనిషికి తోడు వచ్చేది ఏది లేదా ఎవరు? ప్రశ్నలు బాగా వినండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనందరి యొక్క నిజ జీవితంలో కూడా అక్కరకొచ్చే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, బాగా వినండి. మనుష్య కా సాత్ కౌన్ దేతా హై, మనిషికి తోడు వచ్చేది ఎవరు? యుధిష్ఠిర్ ధర్మరాజు సమాధానం చెప్తున్నాడు, ధైర్య హీ మనుష్య కా సాథ్ దేతా హై, ధైర్యమే మనిషికి తోడు వచ్చేది. చూడండి, ఇసీలియే మై कहता हूँ कि प्यारे छात्र ध्यान दीजिए, ధైర్య, ధైర్యమే మనిషికి తోడు వచ్చేది. नेक्स्ट क्वेश्चन. यक्ष कौन सा शास्त्र विद्या है जिसका अध्ययन करके मनुष्य बुद्धिमान बनता है? మనిషి తెలివిగలవాడు అగుటకు చదవవలసిన శాస్త్రం ఏమిటి? చూడండి, కౌన్ సా శాస్త్ర విద్యా హై జిస్కా అధ్యయన్ కర్కే మనుష్య బుద్ధిమాన్ బంతా హై, మనిషి తెలివిగలవాడు అగుటకు చదవవలసిన శాస్త్రం ఏమిటి? ఆన్సర్ युधिष्ठिर, कोई भी शास्त्र ऐसा नहीं है, महान लोगों की संगति से ही मनुष्य बुद्धिमान बनता है. ఏ శాస్త్రము ఆ విధంగా లేదు, గొప్పవారి సాంగత్యంతోనే మనిషి తెలివిగలవాడు అవుతాడు. నెక్స్ట్ క్వశ్చన్. యక్ష భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి కన్నా బరువైన వస్తువు ఏమిటి? ఆన్సర్ युधिष्ठिर, संतान को कोख में धारण करने वाली माता భూమి से भी भारी होती है. సమాధానం ఏం చెప్తున్నాడంటే, సంతానాన్ని గర్భంలో ధరించే తల్లి భూమి కంటే కూడా బరువైనది. ప్రశ్న వినండి. భూమి సే భారీ చీజ్ క్యా హై, భూమి కన్నా బరువైన వస్తువు ఏమిటి? ఆన్సర్ సంతాన్ కో కోఖ్ మే ధారన్ కర్నే వాలీ మాతా భూమి సే భీ భారీ హోతీ హై, సంతానాన్ని గర్భంలో ధరించే తల్లి భూమి కంటే కూడా బరువైనది. నెక్స్ట్ క్వశ్చన్. యక్షిక ఆకాశ సే భీ ఊంచా కౌన్ హై, ఆకాశం కన్నా ఎత్తైన వారు ఎవరు? युधिष्ठिर, पिता తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్. యక్ష హవా సే భీ తేజ్ చల్నే వాలా కౌన్ హై, గాలి కన్నా వేగంగా నడిచేది ఏది? ఆన్సర్ युधिष्ठिर కా మన్. ధర్మరాజు చెప్తున్నాడు మనస్సు. నెక్స్ట్ ప్రశ్న. యక్షిక విదేశ్ జానే వాలే కా కౌన్ సాథీ హోతా హై, విదేశానికి వెళ్ళేవానికి తోడు ఎవరుంటారు? युधिष्ठिर విద్యా, విద్యా. నెక్స్ట్ యక్ష ప్రశ్న. మరణాసన్న వృద్ధుకా మిత్రు కౌన్ హోతా హై, మరణించబోతున్న వృద్ధునికి మిత్రుడు ఎవరు? ఆన్సర్ दान, क्योंकि वही मृत्यु के बाद अकेले चलने वाले जीव के साथ साथ चलता है. దానము ఎందుకంటే అదే మరణము తర్వాత ఒంటరిగా వెళ్ళేడి జీవి వెంట వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సుఖ్ క్యా హై, సుఖం అంటే ఏమిటి?
युधिष्ठिर, जो शील और సచ్చరిత్ర पर स्थित है, చరిత్ర మంచి నడవడికపై ఆధారపడి ఉండేది. जो शील और సచ్చరిత్ర पर स्थित है, చరిత్ర మంచి నడవడికపై ఆధారపడి ఉండేది. నెక్స్ట్ ప్రశ్న, యక్షిక, సబ్సే తుచ్చ క్యా హై, అన్నిటికన్నా నీచమైనది ఏమిటి? యుధిష్ఠిర్, చింత, దిగులు, బాధ. క్వశ్చన్, యక్షిక, కిస్కే छूट जाने पर మనుష్య సర్వప్రియ बनता है, ఏది దూరమైతే మనిషి అందరికీ ప్రియమవుతాడు? యుధిష్ఠిర్, అహంభావ్కే छूट जाने पर, అహంకారము దూరమైతే మనిషి అందరికీ కూడా ప్రియమవుతాడు అని సమాధానం ఇచ్చిండు. పేజీ నంబర్ 44 में देखिए. इसी प्रकार यक्ष ने कई अन्य प्रश्न भी किए और युधिष्ठिर ने उन सब के ठीक ठीक उत्तर दिए. ఈ విధముగా యక్షుడు ఎన్నో ప్రశ్నలు అడిగాడు. యుధిష్ఠిరుడు వాటన్నిటికీ సరి అయిన సమాధానాలు ఇచ్చెను. అంతుమే యక్షు బోలా, చివరికి యక్షుడు ఈ విధముగా అంటున్నాడు, రాజన్, మై తుమ్హారే మృతు భాయియో మే సే ఏక్ కో జీవిత్ కర్ సక్తా హూ. మహారాజా, నేను చనిపోయిన సోదరులలో ఒకరిని బ్రతికించగలను. చూడండి ఏమంటున్నాడు, అంతుమే యక్షు బోలా, చివరగా యక్షుడు అంటున్నాడు, రాజన్, రాజా, మై తుమ్హారే మృతు భాయియో మే సే ఏక్ కో జీవిత్ కర్ సక్తా హూ, నీ యొక్క చనిపోయిన సోదరులలో నుండి ఒకరిని నేను బ్రతికించగలుగుతాను. तुम जिस किसी को भी चाहो वह జీవిత్ హో జాయేగా, నీవు కోరుకున్న వారు బ్రతికెదరు అని అనెను. ఆ చనిపోయినటువంటి నలుగురు సోదరులలో నీకు ఏ సోదరుడు కావాలో పేరు చెప్పుము, అతను జీవిస్తాడు, బ్రతుకుతాడు అంటాడు. అప్పుడు యుధిష్ఠిర్ నే పల్ భర్ సోచా కి కిసే జీవిత్ కరావు. చూడండి, అప్పుడు యుధిష్ఠిరుడు ఆలోచిస్తున్నాడు, ఎవరిని బ్రతికించను అని ఒక్క క్షణం ఆలోచించను. థోడీ దేర్ రూక్ కర్ బోలే, కొంచెం సేపు ఆగి ఈ విధముగా అంటున్నాడు, మేరా ఛోటా భాయి నకుల్జీ ఉఠే, నా చిన్న సోదరుడు నకులుడు బ్రతకాలి అని అనెను. युधिष्ठिर के इस प्रकार बोलते ही उन्होंने पूछा, యుధిష్ఠిరుడు ఈ విధముగా మాట్లాడగా అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, युधिष्ठिर, 10,000 हाथियों के बल वाले भीमसेन को छोड़कर तुमने नकुल को जीवित करवाना क्यों ठीक समझा? 10,000 ఏనుగుల బలము కలిగిన భీమసేనుడిని వదిలి నీవు నకులుడిని బ్రతికింపచేయుట ఎందుకు సరి అయినదని భావించావు అని యక్షుడు ధర్మరాజుని ప్రశ్నించెను. యుధిష్ఠిర్నే కహా, అప్పుడు యుధిష్ఠిరుడు ఈ విధముగా అంటున్నాడు, యక్షరాజ్, మైనే జో నకుల్ కో జీవిత కర్వానా చాహా वह सिर्फ इसी कारण कि माता कुंती का बचा हुआ एक पुत्र मैं हूँ. मैं चाहता हूँ कि माता माद्री का भी एक पुत्र जीवित हो उठे. అప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడంటే, యక్షరాజా, తల్లి కుంతీకి మిగిలిన కుమారుడిని నేను. తల్లి మాద్రీదేవి కుమారుడు ఒకడు బ్రతికి ఉండాలనే ఒకే ఒక్క కారణంగా నేను అతనిని బ్రతికింపచేయాలని తలచాను. అయితే పాండవులకి తల్లులు ఇద్దరు. ఒక తల్లి పేరు కుంతీదేవి, ఇంకొక తల్లి పేరు మాద్రీదేవి. కుంతీదేవికి సంబంధించినటువంటి కుమారుడు బ్రతికే ఉన్నాడు, ధర్మరాజు, యుధిష్ఠిరుడు. మరి ఇంకొక తల్లికి సంబంధించినటువంటి కుమారుడు కూడా అక్కడ బ్రతికుండాలి కాబట్టి నకులుడిని బ్రతికించమని వేడుకుంటున్నాడు. युधिष्ठिर के धर्म स्वभाव से मैं चाहता हूँ कि माता माद्री का भी एक पुत्र जीवित हो उठे, अतः आप कृपा करके नकुल को जीवित कर दें. దయచేసి నకులుడిని బ్రతికించండి అని యుధిష్ఠిరుడు అనెను.
युधिष्ठिर के धर्म स्वभाव से यक्ष अत्यंत संतुष्ट हुए और उन्होंने वर देते हुए यह कहा, पक्षपात से रहित मेरे प्यारे पुत्र, तुम्हारे चारों ही भाई जीवित हों। యుధిష్ఠిరుని ధర్మస్వభావమునకు యక్షుడు మిక్కిలి సంతుష్టుడై వరము ఇస్తూ, పక్షపాతము లేని నా ప్రియకుమారా, నీ నలుగురు సోదరులు బ్రతుకుదురుగాక అని పలికెను. నలుగురు సోదరులు కూడా బ్రతికారు. ధర్మరాజు యొక్క స్వభావాన్ని చూసి, ధర్మ స్వభావాన్ని చూసి విని యక్ష భగవంతుడు తన యొక్క సోదరులందరినీ కూడా బ్రతికించెను. ఇది యక్షుని యొక్క ప్రశ్నలు అనే పాఠము. అర్థమైందా అండి? यस, इस पाठ को 1 या 2 बार ध्यान से पढ़िए और समझ में आएगा. नेक्स्ट क्लास में फिर मिलेंगे प्यारे छात्र. ठीक है, धन्यवाद.